మున్సిపల్ ఎలక్షన్స్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే దీనిపై కీలక సమావేశాలు ఏర్పాటు చేశారు పీసీసీ చీఫ్. నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. తాజాగా 14 మంది మంత్రులు, ఒక ప్రభుత్వ సలహాదారునికి టాస్క్ అప్పగించింది సర్కార్. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్. పదేళ్లుగా ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో కొట్లాడింది. ప్రస్తుతం అధికారం దక్కడంతో ఎన్నికలు ఏవైనా సరే గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక 2 అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్ జరిగాయి. పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు జూబ్లీహిల్స్ లో సత్తా చాటింది కాంగ్రెస్. అదే ఉత్సాహంతో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో పాగా వేశారు. ఇప్పటికే మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మేడారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మున్సిపాలిటీ ఎన్నికలపై చర్చించారు. ఫిబ్రవరిలో 2వ వారం వరకు ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో గెలుపు బాధ్యతలపై ప్రభుత్వం కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మొన్నటి పంచాయతీ ఎన్నికలకు, త్వరలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికలకు తేడా ఉంది. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కావడంతో మున్సిపాలిటీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా సర్కార్ భావిస్తోంది. గెలుపు బాధ్యతలను 14 మంది మంత్రులు, ప్రభుత్వ సలహాదారులకు టాస్క్ అప్పగించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మెజార్టీ స్థానాల విక్టరీపై ఫోకస్ పెట్టింది. మంత్రులకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. మెదక్ ఎంపీ నియోజకవర్గానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆదిలాబాద్ కు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజ్గిరి స్థానానికి కోమటిరెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. కరీంనగర్ కు తుమ్మల, నల్గొండ ఎంపీ పరిధిలో అడ్లూరి లక్ష్మణ్, వరంగల్ పొంగులేటి, పెద్దపల్లికి జూపల్లి, భువనగిరికి మంత్రి సీతక్క, ఖమ్మం కొండా సురేఖ, మహబూబాబాద్ పొన్నం, మహబూబ్ నగర్ దామోదర రాజనరసింహ, జహీరాబాద్ అజారుద్దీన్, నాగర్ కర్నూల్ వాకిటి శ్రీహర్ కి టాస్క్ ఇచ్చారు. ఇటీవలే మున్సిపాలిటీ ఎన్నికలే లక్ష్యంగా గాంధీ భవన్ లో పొలిటికల్ అడ్వైస్ కమిటీ కీలక సమావేశం జరిగింది. ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు, నేతలకు దిశానిర్దేశం చేశారు. సభలతో బీజేపీ, బీఆర్ఎస్ తీరును ఎండగట్టాలనే అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.